ఆన్ ద హోల్ అంటే మొత్తం మీద రామేశ్వరంలోని ఆ చిన్న సమాజం అంటే ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం, రామేశ్వరంలోని చిన్న సమాజం. ఆ చిన్న సమాజం అనేది ఎక్కడుంది అని అంటే రామేశ్వరం అంటున్నాం కాబట్టి ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ ఉండేను, ఉండేది. వాజ్ వెరీ రిజిడ్ చాలా కఠినంగా ఉండేది. వాజ్ వెరీ రిజిడ్ చాలా కఠినంగా ఉండేది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటిది అని అంటే ద సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, ద సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అంటే వివిధ సామాజిక వర్గాల, డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ సామాజిక వర్గాల సెగ్రిగేషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెగ్రిగేషన్ అంటే విభజన విషయంలో, సెగ్రిగేషన్ ఆఫ్ విభజన విషయంలో రామేశ్వరం ఇట్ వాజ్ వెరీ రిజిడ్ చాలా కఠినంగా ఉండేది. సో ఆన్ ద హోల్ ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెగ్రిగేషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అంటే విభజన విషయంలో చాలా కఠినంగా ఉండేది. డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ సామాజిక వర్గాల ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్ వివిధ సామాజిక వర్గాల. హవెవర్ మై సైన్స్ టీచర్ అయితే కానీ మా సైన్స్ టీచర్ సుబ్రహ్మణ్య అయ్యర్ దో అండ్ ఆర్థోడాక్స్ అతను సనాతన బ్రాహ్మణుడు. ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ అంటే సనాతన బ్రాహ్మణుడు అయినప్పటికీ విత్ ఎ వెరీ కన్జర్వేటివ్ వైఫ్, ఆయన ఒక భార్య కన్జర్వేటివ్ సాంప్రదాయవాది అయిన భార్య, చాలా సాంప్రదాయవాది అయిన భార్య. అయ్యర్ దో అన్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ విత్ ఎ వెరీ కన్జర్వేటివ్ వైఫ్, సాంప్రదాయబద్ధమైనటువంటి భార్య ఉంది కదా. వాజ్ సంథింగ్ ఆఫ్ రెబల్ భార్య సంథింగ్ ఆఫ్ రెబల్ కాస్త తిరుగుబాటు స్వభావం కలిగినటువంటిది. సంథింగ్ ఆఫ్ రెబల్ కాస్త తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. దిస్ అయ్యర్ ఫ్రమ్ varying background could mingle easily. Rebel, he did his best to break social barriers. He did his best తన వంతుగా అతను చేశాడు. he did his best సామాజిక అడ్డంకులు తొలగించడానికి, టు బ్రేక్ సోషల్ బేరియర్స్ సామాజిక అడ్డంకులు తొలగించడానికి హీ డిడ్ హిస్ బెస్ట్ చేశాడు, కృషి చేశాడు, తన వంతుగా కృషి చేశాడు. సో దట్ పీపుల్ ఫ్రమ్ వెరైయింగ్ బ్యాక్గ్రౌండ్స్ విభిన్న నేపథ్యాలు కలిగినటువంటి ప్రజలు, వెరైయింగ్ బ్యాక్గ్రౌండ్స్ అంటే విభిన్న నేపథ్యాలు కలిగిన ప్రజలు కుడ్ మింగిల్ ఈజీలీ సులభంగా కలిసిపోవడానికి వీలుగా అతడు కృషి చేశాడు. He did his best to break social barriers so that the people from varying backgrounds could mingle easily. He used hours with me and would say, అతను you used hours with me, చాలా ఎక్కువ గడిపేవాడు నాతో, గంటల తరబడి. యూజ్డ్ అవర్స్ విత్ మీ అంటే గంటల తరబడి గడిపి ఉండేవాడు.
అండ్ వుడ్ సే చెప్పారు. ఏం చెప్పారంటే కలాం ఐ వాంట్ నేను కోరుకుంటున్నాను నువ్వు ఎదగాలని, నీవు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ నేను కోరుకుంటున్నాను నీవు ఎదగాలని, ఐ వాంట్ యూ టు డెవలప్ సో దట్ అందువల్ల డెవలప్ దానివల్ల ఏంటంటే యు ఆర్ ఆన్ పార్ సమానంగా యు ఆర్ ఆన్ పార్ నీవు సమానంగా ఆన్ పార్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ నువ్వు సమానంగా అత్యంత విద్యావంతులతో సమానంగా ఆన్ పార్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అత్యంత విద్యావంతులతో సమానంగా ఆఫ్ ద బిగ్ సిటీస్ పెద్ద నగరాల్లో అత్యంత విద్యావంతులతో సమానంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. సో నాతోని చాలా గంటల తరబడి ఉండేవాళ్ళు. ఈ యూజ్డ్ అవర్స్ విత్ మీ అండ్ వుడ్ సే కలాం ఐ వాంట్ యూ టు డెవలప్ so that you are on par with the highly educated people of the big cities. One day he invited me to his home. ఒకరోజు he invited me నన్ను ఆహ్వానించాడు to his home అతని ఇంటికి for a meal భోజనానికి నన్ను ఒకరోజు అతను నన్ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. వన్ డే హీ ఇన్వైటెడ్ మీ టు హిస్ హోమ్ ఫర్ ఎ మీల్. హిజ్ వైఫ్ వాజ్ హరిఫైడ్. ఒక్కసారి వాళ్ళ భార్య దిగ్భ్రాంతి చెందింది. హిజ్ వైఫ్ వాజ్ హరిఫైడ్. దిగ్భ్రాంతి చెందింది. ఎందుకు? ఎట్ ద ఐడియా ఆఫ్ ఏ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు డైన్ ఎట్ ద ఐడియా ఆఫ్ అంటే ఈ ముస్లిం అబ్బాయిని ఇంటికి భోజనానికి ఆహ్వానించడం అనే ఆలోచనను ఎలా వచ్చింది ఈయనకు అని ఆమె ఒక్కసారి దిగ్భ్రాంతి చెందింది. హరిఫైడ్. హిజ్ వైఫ్ వాజ్ హరిఫైడ్ ఎట్ ద ఐడియా ఆఫ్ ఏ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు డైన్ ఇన్ హర్ రిచువల్లీ ప్యూర్ కిచెన్. ఇన్ హర్ రిచువల్లీ ప్యూర్ ఒక పవిత్రమైన పవిత్రమైన ఆచారబద్ధంగా ఉన్నటువంటి పవిత్రమైన వంటగది. రిచువల్లీ ప్యూర్ కిచెన్ అంటే ఆచారబద్ధంగా ఉన్నటువంటి ఒక పవిత్రమైన వంటగదికి ఎలా ఆహ్వానించారని చెప్పి ఆమె దిగ్భ్రాంతి చెందింది. హిజ్ వైఫ్ వాజ్ హరిఫైడ్ ఎట్ ద ఐడియా ఆఫ్ ఏ ముస్లిం బాయ్ being invited to dine in her ritually pure kitchen. She refused to serve me in her kitchen. ఆమె రెఫ్యూజ్ చేసింది. టు సర్వ్ నాకు వడ్డించడానికి, తన వంటగదిలో నాకు వడ్డించడానికి నిరాకరించింది. ఆమె తన వంటగదిలో నాకు వడ్డించడానికి నిరాకరించింది. She refused to serve me in her kitchen. So Shiva Subramania Iyer was not perturbed. అతను కానీ ఏం చెలించలేడు. శివ సుబ్రహ్మణ్య అయ్యర్ వాజ్ నాట్ పెర్చర్బ్డ్ ఏమీ చెలించలేదు. అలాగే నార్ డిడ్ హీ గెట్ యాంగ్రీ. డిడ్ హీ గెట్ యాంగ్రీ విత్ హిజ్ వైఫ్. అదేగాక నార్ కూడా గెట్ యాంగ్రీ భార్య పైన కోపగించుకోవడం కూడా లేదు. అంటే అతను ఆమె చేసిన పనికి ఏం చెల్లించలేదు, తన భార్యపై కోపగించుకోలేదు. సో
She refused to serve me in her kitchen. Subramania Iyer was not perturbed, nor did he get angry with his wife, but instead దానికి బదులుగా ఏం చేశాడు ఆయన? తన భార్య కోపించుకోలేదు. తర్వాత దానికి బదులుగా పైగా పైగా సర్వ్డ్ మీ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. ఏం చేశాడు? పైగా తన చేతులతో నాకు వడ్డించి అండ్ sat down beside me to eat his meal. ఏం చేశాడు ఇంకా అంటే ఇన్స్టెడ్ పైగా సర్వ్డ్ మీ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్, తన సొంత చేతులతో నాకు సర్వ్ చేసి sat down beside me to eat his meal, తినడానికి నా పక్కనే కూర్చొని ఉన్నాడు. అప్పుడు హిజ్ వైఫ్ వాచ్డ్ us, తన యొక్క భార్య వాచ్డ్ us చూస్తూ ఉంది. ఫ్రమ్ బిహైండ్ ద కిచెన్ డోర్, తన భార్య వంటగది తలుపు వెనుక నుండి మమ్మల్ని గమనిస్తూనే ఉంది. ఐ వండర్డ్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద వే. నేను ఆశ్చర్యపోయాను. నేను అన్నం తినే విధానంలో నేను ఆశ్చర్యపోయాను. ఏమైనా గమనిస్తుందా? ఐ వండర్డ్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్, ఆమె ఏమైనా గమనిస్తూ ఉందా? తేడాను గమనించిందా అని ఆమె ఏదైనా తేడాను గమనించిందా అని నేను ఆశ్చర్యపోయాను. ఐ వండర్డ్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద వే ఐ ఏట్ రైస్. నేను తినే విధానంలో ఐ ఏట్ రైస్, డ్రంక్ వాటర్, నీళ్లు తాగే విధానంలో, ఆర్ క్లీన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద మీల్, భోజనం తర్వాత నేలను శుభ్రం చేసే విధానంలో, భోజనం తర్వాత క్లీన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద మీల్, భోజనం చేసిన తర్వాత క్లీన్ చేసే విధానంలో ఏమైనా తేడాను గమనించిందా అని నేను ఆశ్చర్యపోయాను. ఐ వండర్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద వే ఐ ఏట్ రైస్, డ్రంక్ వాటర్ ఆర్ క్లీన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద మీల్. వెన్ ఐ వాజ్ లీవింగ్ హిస్ హౌస్, నేను అతని ఇంటి నుండి బయలుదేరేటప్పుడు, శివ సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్వైటెడ్ మీ టు జాయిన్ హిమ్ ఫర్ డిన్నర్ అగైన్ ద నెక్స్ట్ వీకెండ్. నేను అతని ఇంటి నుండి బయలుదేరి అయ్యర్ మరుసటి వారాంతంలో మళ్ళీ భోజనానికి తన ఇంటికి చేరమని నన్ను ఆహ్వానించాడు. అండ్ హీ ఇన్వైటెడ్ మీ టు జాయిన్ హిమ్ ఫర్ డిన్నర్ అగైన్ ద నెక్స్ట్ వీకెండ్. నా సంకోచాన్ని గమనించి, అబ్జర్వింగ్ మై హెసిటేషన్, నా సంకోచాన్ని గమనించి, మీరు వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత, హీ టోల్డ్ నాట్ టు గెట్ అప్సెట్ వన్స్ యూ డిసైడెడ్ టు అతను ఏం చెప్పాడు? నాట్ టు గెట్ అప్సెట్, నువ్వు అప్సెట్ కావద్దు, అంటే ఇలాంటి సమస్యలను వెతుకుతావు, నువ్వు కలత చెందవద్దు అన్నాడు. ఈ టోల్డ్ నాట్ టు గెట్ అప్సెట్, నువ్వు కలత చెందవద్దు అని చెప్తూ, వన్స్ యూ డిసైడెడ్ టు చేంజ్, ఒకసారి నీవు మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత, మీరు వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత, వన్స్ యూ డిసైడెడ్ టు చేంజ్ ద సిస్టమ్, వ్యవస్థను మార్చాలనుకున్న తర్వాత, వన్స్ యూ డిసైడెడ్ టు చేంజ్ ద సిస్టమ్ అన్న తర్వాత,
మీరు వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి కన్ఫ్రంటెడ్. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి కన్ఫ్రంటెడ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతూ కలత చెందవద్దు అని చెప్పాడు. అబ్జర్వింగ్ మై హెసిటేషన్ he told not to get upset, saying once you decided to change the system, such problems have to be confronted. When I visited his house మరుసటి రోజు మరుసటి వారం రోజు నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు when I visited his house the next week, శివసుబ్రహ్మణ్య అయ్యర్'s wife took me inside. అతని భార్య నన్ను వంటగదిలోకి తీసుకెళ్ళింది. took me inside her kitchen and served me food with her own hands. సో అయ్యర్ భార్య నన్ను తన వంటగదిలోకి తీసుకెళ్ళి తన చేతులతో నాకు భోజనం వడ్డించింది. సర్వ్డ్ మీ ఫుడ్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. నాకు ఫుడ్ వడ్డించింది విత్ హర్ ఓన్ హ్యాండ్స్, తన సొంత చేతులతో. ఇన్సైడ్ హర్ కిచెన్, టుక్ మీ ఇన్సైడ్ హర్ కిచెన్ అండ్ సర్వ్డ్ మీ ఫుడ్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్.